హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా వరల్డ్. అండ్ ఈ రోజు వచ్చి మనం 100 times వాష్డ్ ఘీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూద్దాం. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న వీడియో అయితే ఇదే కదా, ఎక్కడ చూసినా ఇదే. సో వాళ్ళు చెప్పినట్టుగా నేనైతే 2 spoons ఘీ అయితే తీసుకున్నాను. అండ్ ఇవి రెండు కూడా చేయడానికి రాగి పాత్ర అండ్ రాగి గ్లాస్ తీసుకోవాలన్నారు. సో అలాగే తీసుకున్నాను. అండ్ నేనైతే ఇలా రబ్ చేస్తున్నాను. అండ్ నేనైతే ఫస్ట్ టైం అండి ట్రై చేయడము, అంతా ట్రెండింగ్లో ఉంది కదా. సో ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నదైతే నేనైతే ట్రై చేస్తున్నాను. అండ్ ఇది వచ్చి నేను దీని గురించి స్టడీ చేసి ఆ తర్వాత నేనైతే స్టార్ట్ చేశాను. ఇది ఆయుర్వేదిక్లో ఇలాగ వాడతారంట మాయిశ్చరైజర్. ఇంతకుముందు రాణులు అలాంటప్పుడు మాయిశ్చరైజర్ క్రీమ్స్ అవి ఏమి ఉండవు కదా. సో వాళ్ళైతే ఇలా ప్రిపేర్ చేసుకొని వాడతారంట. అందుకే ఏమో అంత అందంగా ఉంటారు కదా వాళ్ళు. అండ్ ఎలాంటి ఆర్గానిక్స్ కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఎలాంటి ఏమీ రాకుండా హోమ్ మేడ్ ఎంత చక్కగా చేసుకోవచ్చు. అండ్ ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. కానీ చాలా కాస్ట్ ఎక్కువగా ఉంది. అదే మనం కొంచెం టైం చేసుకొని కొంచెం పేషెన్సీతో మనం కనుక చేసుకున్నట్టయితే ఇంట్లోనే మనం బాగా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వాడడం వల్ల ఏంటంటే మనకి ఫేస్ మీద పింపుల్స్ అనేది తగ్గుతాయంట. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ అండర్ సర్కిల్స్ ఉంటాయి కదా, ఐ సర్కిల్స్, డార్క్నెస్ ఉంటాయి కదా, సో అవి కూడా తగ్గిపోతాయంట. అండ్ అంతేకాకుండా ఇవి పిగ్మెంటేషన్ కానీ అండ్ కలర్ కూడా బ్రైట్నింగ్ అవుతుందంట ఇది యూజ్ చేయడం వల్ల. అంటే నేను తెలుసుకున్నాను, అంటే ఇది ట్రెండింగ్ అవుతుంది కదా టాపిక్. నేను చేసే ముందు దీని గురించి తెలుసుకొని చేస్తే మీకు చెప్పడానికి నాకు ఉంటుంది కదా. ఏదో చేసామన్నట్టు ఉండకూడదు కదా. సో నేనైతే తెలుసుకొని చేస్తున్నాను. 100 times దీన్ని మనం తిప్పేసరికి నిజంగా నాకైతే చాలా టైం పట్టింది. అంతేకాకుండా చేయి కూడా కొంచెం నొప్పేసింది. కాకపోతే ట్రై చేయాలి కదా నొప్పి అయినా కూడా. అండ్ మనం 2 spoons తీసుకుంటే చూడండి ఎంత బాగా వస్తుందో. అండ్ మనకి ఒక 20 వాష్కే మనకి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. అండ్ మనం 1 week కనుక ఈ క్రీమ్ కనుక వాడినట్టయితే నిజంగా మంచి రిజల్ట్ అయితే వస్తుందంట. ఎందుకంటే వేరే వాళ్ళు వాడున్నారు, నాకైతే వాళ్ళు చెప్పారు నిజంగా చాలా మంచి బెనిఫిట్స్, చాలా యూజ్ ఉంది. సో అందుకే ఇది ట్రెండింగ్ అయింది. నువ్వు కూడా ట్రై చెయ్యి, ఇది మాత్రం మంచిగా అవుతుంది. బయట కొనుక్కొని నువ్వు 200-300 పెట్టి మాయిశ్చరైజర్ కొనుక్కునే కంటే ఇలాగ నువ్వు ట్రై చేయి. ఒకేసారి కొంచెం ఎక్కువగా స్టోర్ చేసుకో అని చెప్పారు. సో ఇదైతే మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు, అంటే ఫ్రిడ్జ్లో అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే బయట అన్నా స్టోర్ చేసుకోవచ్చు. ఏమి ఇది కుళ్ళిపోయేది పుచ్చిపోయేది కాదు. అండ్ అంటే మనం అనుకోవచ్చు ఇలా గీని ఇలాగ రుద్ది 100 సార్లు రుద్ది వాడే కంటే వెన్ననే రాసుకోవచ్చు కదా అని. కాదు, వెన్న రాసుకుంటే పింపుల్స్ వస్తాయి, ప్లస్ మన స్కిన్ కూడా కొంచెం డార్క్ అవుతుంది అనమాట. వెన్నకి మనము వెన్నని కన్వర్ట్ చేసి గీని తర్వాత ఇలా చేసుకుంటే మనకి మంచి బెనిఫిట్ అయితే వస్తుంది. మనకి మంచి బెనిఫిట్ రావాలంటే మీరు ఖచ్చితంగా రాగిదైతే ప్రిఫర్ చేయండి. అండ్ మా ఇంట్లో రాగి లేదు అని అంటే ఇంకా ఉన్నదాన్ని స్టీల్లే ఉంటుంది కదా, సో స్టీల్నే యూజ్ చేయండి. మోస్ట్లీ 99% రాగి ఉంటే రాగే క్లీన్ చేయండి, రాగే యూజ్ చేయండి. అండ్ చూసారు కదా, ఇది ఒక 25-30 వాష్ అనమాట. అండ్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా. అండ్ చూడండి కలర్ అయితే మారిపోయింది. అండ్ క్రీమ్ కూడా నిజంగా బయట మనము కొంటాం కదా మాయిశ్చరైజర్ క్రీమ్ ఎలా ఉంటుందో అలానే ఉందనమాట. కాకపోతే వాళ్ళు కొంచెం ఫ్రాగ్రెన్స్ ఇవన్నీ యాడ్ చేస్తారు కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. ఇది మాత్రం స్మెల్ మనకి ఘీ స్మెల్లే వస్తుంది. కాకపోతే మంచి మాయిశ్చరైజర్ లాగా ఎంత చక్కగా యూజ్ అయ్యి బాగా అనిపించింది అనమాట. కొంచెం ఎక్కువసేపు నాకు మాయిశ్చరైజర్ ఉంది అని అనిపించింది అనమాట. అండ్ మనకి డౌట్ రావచ్చు, డ్రై స్కిన్ వాళ్ళకి యూజ్ చేస్తే బాగుంటుంది కానీ ఆయిల్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చా అని. డ్రై స్కిన్ అయినా ఆయిల్ స్కిన్ అయినా ఎవరైనా యూజ్ చేయొచ్చు. అండ్ పిల్లలకి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే దీంట్లో ఎలాంటి మనం ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి ఏమి యూజ్ చేయట్లేదు. ఘీ అంటే మంచిదే కదా, మనం తినే ఘీ, అది మనం ఇలాగ చేసుకొని ఆయుర్వేదిక్ ప్రాసెస్లో మనం చేస్తున్నాం కాబట్టి చిన్నపిల్లలకు కూడా చక్కగా మనం మాయిశ్చరైజర్ ఇదే అప్లై చేయొచ్చు అనమాట. అండ్ మరీ పురిటి పిల్లలకి అలా కాకుండా కొంచెం చిన్నపిల్లలకి మనం యూజ్ చేయొచ్చు. అండ్ మనం డైలీ మాయిశ్చరైజర్ ఎలా యూజ్ చేసుకుంటాం పొద్దున సాయంత్రం అలాగే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫేస్కి కూడా అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఫేస్కి అప్లై చేయడం వల్ల మన ఫేస్ మీద
ఏవైతే చిన్న చిన్న మచ్చలు, పిగ్మెంటేషన్ అండ్ ఐ కింద డార్క్ సర్కిల్స్ ఇవన్నీ కూడా పోతాయంట. ఎందుకంటే నా పర్సనల్గా నా ఫ్రెండ్ ఇది ట్రై చేసి 1 month యూజ్ చేసింది. సో తను అడిగి నేను చెప్తున్నాను అనమాట. చాలా 100 to 100% అయితే దీనివల్ల బెనిఫిట్ అయితే తనకు వచ్చిందంట. చాలా మంచి ఆ టిప్ అని కూడా చెప్పిందనమాట. అండ్ 100 times నేను చేసేసరికి నిజంగా చెయ్యి అయితే బాగా నొప్పి వచ్చేసేసింది. అండ్ ఇది మనం చేసుకోవాలంటే కొంచెం ఓపిక అయితే కావాలి అండ్ పేషెన్స్ కూడా ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే మనం రుద్ది చూసారు, ఫస్ట్ నేను చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి కొంచెం హ్యాండ్ మూమెంట్ అయితే స్లో అయింది కదా. ఎందుకంటే నిజంగా చాలా 100 times మనం దాన్ని వాటర్తో వాష్ చేయడం అంటే చిన్న పని కాదు. అండ్ చూసినట్టయితే మీరు ఇది 50 వాష్ అనమాట. అండ్ నేను ఎవ్రీ వాష్ నేను షూట్ చేయలేదన్నమాట. మరీ ఎవ్రీ వాష్ నేను షూట్ చేశానంటే ఇంకా వీడియో వచ్చి ఒక 20 minutes అయిపోతుంది. సో నేను కొంచెం రెడ్యూస్ చేసి నేనైతే మీకు పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇది జెంట్స్ యూజ్ చేయొచ్చా అన్న క్వశ్చన్ కూడా వస్తుంది. లేడీస్ జెంట్స్ ఏం లేదు, మనం ఇది ఇంట్లో ఏమి పసుపు ఏం వాడట్లేదు కాబట్టి లేడీస్ అయినా యూజ్ చేయొచ్చు, జెంట్స్ అన్నా యూజ్ చేయొచ్చు, ఎవరైనా యూజ్ చేయొచ్చు. అండ్ కిడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు. బయట మనం వేలు పెట్టుకొని కొనుక్కొని వాటి వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ రావడం దానికన్నా కూడా ఇలా మనం ఇంట్లోనే చేసుకొని అది మన చేత్తో చేసుకున్న మాయిశ్చరైజర్ మనం రాసుకోవడం అన్నది నిజంగా చాలా బాగుంటుంది కదా. సో నేనైతే ఇంకా ట్రెండింగ్లో ఉంది, ట్రై చేయాలి అనుకుంటూ ఉన్నాను. అండ్ ఇంతకుముందే ట్రై చేద్దాం అనుకున్నాను. నా బర్త్డే వచ్చింది, బర్త్డేలో మునిగిపోయి ఇంకా గీటింగ్స్ అని అయిపోయింది. తర్వాత నాకు 1 day ఫీవర్ వచ్చింది. సో ఆ 1 day వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు. ఈరోజు కొంచెం పర్లేదు. సో ఇంకెందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పి నేనైతే ఈరోజు వీడియో అయితే తీసానమాట. అండ్ ఈ క్రీమ్ నిజంగా నాకు చాలా అంటే నేను చేస్తుంటేనే నాకు అనిపించింది వా నిజంగా అని. అంటే మన పాతకాలంలో నిజంగా చూడండి ఇలాంటి వాడబట్టే వాళ్ళకి ఎలాంటి ఫేస్ మీద ఎలాంటి లేవు. మనం కూడా ఇలాంటివి తెలుసుకొని వాడితే బాగుంటుందేమో కదా. అంటే నాట్ ఓన్లీ ఇది కాదు, ఇంకా ఉంటాయి కదా కొన్ని టిప్స్, అవన్నీ కూడా తెలుసుకొని మనం యూజ్ చేస్తే ఇంకా బయట షాప్స్ అన్నీ పడిపోతాయేమో. అంటే పెద్ద బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ ఇంకా మూసేసుకోవాలేమో. మనం ఇలా హోమ్లోనే మాయిశ్చరైజర్లు, క్రీమ్లు, ఫేస్ ప్యాక్లు అన్నీ కనుక తయారు చేసుకున్నామంటే ఇంకా ఖచ్చితంగా టాప్ బ్రాండ్స్ అన్నీ కింద పడిపోతాయి అనమాట. అండ్ ఇప్పుడైతే చూడండి ఇది ఒక 70 or 80 వాష్ అనుకోండి. అండ్ ఆల్మోస్ట్ అంటే మీరు ఒక కప్లో వాటర్ పెట్టుకోండి అండ్ అది అయిపోతూ ఉండగా ఫిల్ చేసుకుంటూ ఉండండి. ఇలా 2 spoons వేసుకుంటూ వాటర్ దాన్ని మనము తిప్పుతూ ఆ వాటర్ అన్ని వేరే దాంట్లో వేసుకుంటూ మనము క్లీన్ చేసుకుంటూ ఉండాలి. 100 వాష్ అయితే కంపల్సరీ అనమాట. 100 వాష్ చేసుకున్నాకే మనకి క్రీమ్ అనేది మనకి ఫామ్ అవుతుంది అనమాట. అండ్ దాని బెనిఫిట్స్ అయితే మనకు అందుతాయి అనమాట. మనం 50 వాష్కి ఆపేసేసి ఆ క్రీమ్ అప్లై చేసుకున్నామంటే దాని బెనిఫిట్స్ అయితే మనకి రావన్నమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా ఫుల్గా తిప్పేసేసాను. అండ్ ఇది వచ్చి ఫైనల్ వాష్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే నేను ఈ వాటర్ అన్నీ కూడా తీసేస్తున్నాను పక్కకి. అండ్ ఇప్పుడు ఈ క్రీమ్ అంతా కూడా నేను ఒక కంటైనర్లో స్టోర్ చేస్తున్నాను. నా దగ్గర కుంకుమ బర్న్ ఉందనమాట చిన్నది. నేను 2 spoons చేశాను కదా. పెద్ద కంటైనర్లో వేస్తే ఏంటంటే అది ఎక్కడో కింద అడుగంటిపోయి ఉంటుంది కదా. సో చిన్నది ఇదే ఉంది, నేను దీంట్లో అయితే స్టోర్ చేస్తున్నాను. ప్లాస్టిక్ అలా ఐటమ్స్లో కూడా మనం స్టోర్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ప్రజెంట్ నా దగ్గర చిన్న ప్లాస్టిక్ది అయితే ఏం లేదు. సో నేనైతే దీంట్లో స్టోర్ చేస్తున్నాను. అండ్ వేస్తుంటేనే దాంట్లో నా చేతికంతా కూడా చాలా బాగా అనిపించింది అనమాట. కొంచెం అంటే నాకు నిజంగా మాయిశ్చరైజర్ క్రీమ్ లాగే ఉందనమాట చూడడానికి. ఏదో నేను చేశాను గీతో అన్నట్టు లేదు, ఏదో మనం బయట కొనుక్కొచ్చుకుంటాం కదా, నాకు అదే ఫీల్ ఉంది. అండ్ నేనైతే ఇలాగా చూసారు కదా ఇలా స్టోర్ చేశాను దీన్ని. అండ్ ఇప్పుడు మనము దీన్ని హ్యాండ్కి అప్లై చేద్దాము. అండ్ నేనైతే హ్యాండ్కి అప్లై చేస్తున్నాను. అండ్ నిజంగా చాలా సేపు ఉందనమాట. నేను ఈ వీడియో తీసాక నేను ఎడిటింగ్కి తర్వాత కదా చేసింది. నేను తర్వాత కూడా నాకు స్కిన్ చాలా బాగా అనిపించింది అనమాట. అంటే డ్రైగా కాకుండా అలా ఆయిల్ కాకుండా మనము బయట వాడేది ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. ఎక్సెప్ట్ స్మెల్ అయితే రావట్లేదు అంతే. ఇంకా సేమ్ టు సేమ్ మాయిశ్చరైజరే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బాయ్.